నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కంటి నల్లగుడ్డుపై వచ్చే తెల్లని కొవ్వు పొరలు నవీన ఆయుర్వేద వైద్యం శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా, గురు ఆయుకేర్ హాస్పిటల్, హైదరాబాద్, విశాఖపట్నం. డాక్టర్ సుచితా చెల్లా, ఎంఎస్, ఆయుర్వేద స్పెషలిస్ట్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణురాలు. వేల సంవత్సరాల నాటి భారత శాస్త్ర సాంకేతికాలకు సంబంధించిన విజ్ఞానం చాలా అద్భుతమైంది. టర్కీ దేశంలోని బెంచ్టాన్ సామ్రాజ్యంలోని ఇస్తాన్బుల్ మధ్య యుగాల్లో అత్యంత ప్రాచీనమైన లైబ్రరీ అక్కడ ఉంది. తూర్పు పశ్చిమ దేశాల శాస్త్ర సాంకేతిక రంగాల విజ్ఞాన శాస్త్రాలకు నిలయం భారతదేశంలో నాశనమవుతుంటే ఇస్లామిక్ సైన్స్ కు జీవం పోశాయి. ఈ నేపథ్యంలో 9వ శతాబ్దంలోని అల్లహ్జాన్ అనే నేత్ర వైద్యుడు ఆప్టిక్ సర్వే పైన పరిశోధన చేశారు. ఈ విజ్ఞానమంతా బౌద్ధ రామాలయాల నుంచి స్వీకరించబడింది. ఇది సభ్య సమాజానికి తెలియాల్సి ఉంది. ఇంతటి విశిష్ట నాగరికత కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి సుచిత గారు. సో మెయిన్ ఈ కార్నియా సమస్యలు ఎందుకు వస్తాయంటారు? కంటి పైన ఈ కొవ్వు పేరుకుపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నార్మల్ గా కార్నియా అనేది మనకి బయటికి కంజంక్టైవా అండ్ కార్నియా అంటే తెల్లగుడ్డు అండ్ నల్లగుడ్డు, ఈ రెండు కూడా మనకి బయటికి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ కంటిలో. సో ఎప్పుడైతే కన్ను బాగా పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో, బాగా డస్ట్ కి వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో కన్ను బాగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని రకాల కెమికల్స్ ని కంటికి ఎక్కువగా వాడడం వల్ల, లేదా మనం తీసుకునే ఫుడ్ లోనే ఎక్కువగా బాగా స్పైసీ ఫుడ్స్, కారము, మసాలా లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు కంటిలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ కొంత ఇరిటేట్ అవుతాయి. సో అవి కంటిన్యూస్ గా డస్ట్ వల్ల కావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, అవి కంటిన్యూగా ఇరిటేట్ అయినప్పుడు అవి కొంచెం ఎక్కువగా ఎన్లార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అవే మెల్లిమెల్లిగా మనకి టెరీజియం లాగా, కొవ్వు పొరల్లాగా స్లోగా, అంటే మనకి ఇటు నుండి ఇటు స్ప్రెడ్ అవ్వచ్చు, లేదా కార్నియా నుండి ఇటు స్ప్రెడ్ అవ్వచ్చు. ఎక్కువ శాతం మనకి ఏంటంటే రైట్ సైడ్ నుండి, అంటే నార్మల్గా ఇక్కడ నుండి నల్లగుడ్డు పైపుకి ఒక పొరలాగా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతూ స్లోగా నల్లగుడ్డుని మొత్తం కూడా క్లోజ్ చేస్తే అప్పుడు మనకి చూపు అనేది కనిపించకుండా అయిపోతూ ఉంటుంది. చూపులో మనకి ప్రాబ్లమ్స్ అనేవి అప్పుడు స్టార్ట్ అవుతాయి. అది ఓన్లీ తెల్లగుడ్డు మీదనే ఉన్నట్టయితే చాలా వరకు ఏంటంటే మనకి కంట్లో ఏదో ఉన్నట్టుగా, కన్ను ఎర్రగా అయిపోవడం, జస్ట్ కళ్ళు వాళ్ళు వాష్ చేసుకొచ్చుకున్నా కూడా కళ్ళలో ఏదన్నా మనకి కారం పడితే ఎట్లా ఎర్రగా అవుతాయి అట్లా ఎర్రగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ లైక్ మనకి పైల్స్ ఎట్లా అయితే మోషనల్ దగ్గర బాగా బ్లడ్ వెజల్స్ డైలేట్ అయితే ఎట్లా పైల్స్ ఫామ్ అవుతాయో, ముక్కులో మనకి ఎట్లా అయితే టర్బినేట్స్ బాగా ఉబ్బిపోయి నోస్ బ్లాక్ అవుతాయో, కంట్లో కూడా అట్లనే బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అయినప్పుడు ఇట్లా టెరీజియం లాగా పొరల్లాగా స్ప్రెడ్ అవుతాయి. సో దాన్నే కొవ్వు పొరలు, టెరీజియం అని కూడా అంటూ ఉంటాం. ప్రధాన లక్షణాలు కళ్ళు ఎర్రబట్టమే అంటారా? ఇంకా ఇతర లక్షణాలు? కళ్ళు ఎర్రపడడం, కళ్ళలో ఏదో ఉన్నట్టుగా అనిపించడం, కళ్ళు మంటగా అనిపించడం, ఇవి ప్రధానంగా ఉంటాయి. ఓకే, అయితే ఈ వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలంటారు? నార్మల్ గా మనకి తెల్లగుడ్డు మీద అదొక పొరలాగా కనిపిస్తుంది. అది తెల్లగుడ్డు నింబస్ ఇక్కడ నుండి టువర్డ్స్ కార్నియా వైపుకి అది స్ప్రెడ్ అవుతుంది, ఒక లేయర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. మనం దాన్ని నార్మల్ గా చూడొచ్చు, నార్మల్ గా టార్చ్ వేసి చూసినా, స్లిట్ ల్యాంప్ లో చూసినా మనకి అది ఒక లేయర్ లాగా, నార్మల్ బేర్ ఐ లో కూడా మనకి కనిపిస్తుంది, ఒక లేయర్ లాగా అది స్ప్రెడ్ అయినట్టుగా కనిపిస్తుంది. కొంతమందికి అది పల్చగా ఉంటుంది, కొంతమందికి అది చాలా థిక్ డెన్స్ లేయర్ లాగా కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఎస్పెషల్లీ ఆయుర్వేదానికి వచ్చినట్లయితే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయని చెప్తూనే ఉంటారు మీరు. అయితే ఇంత ప్రాచుర్యం ఉన్నప్పటికీ కూడా ఈ ఎస్పెషల్లీ ఈ కార్నియాకి సంబంధించి ఈ వైద్యం వెలుగులోకి రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? నార్మల్ గా మనకి ఆయుర్వేదంలో అన్ని రకాలుగా ఫుల్ ఫ్లెజ్డ్ గా మనకి బిఫోర్, అంటే మనకి స్వాతంత్రం రాకముందు చాలా ఆయుర్వేద వైద్య విధానం చాలా బాగా అందుబాటులో ఉండేది. బట్ ఎప్పుడైతే మనకి ఆఫ్టర్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి రూల్ చేసిన వాళ్ళు కావచ్చు, సో వాళ్ళ దాంట్లో ఎక్కువ, అంటే వాళ్ళ హయాంలో మనకి ఎక్కువగా ఆయుర్వేదం కాకుండా అల్లోపతి వైద్య విధానం పైపు ఎక్కువగా మొగ్గు చూపి దానికి సంబంధించిన కాలేజెస్ ఎక్కువ పెట్టడం, దానికి సంబంధించిన హాస్పిటల్స్ ఎక్కువ పెట్టడం, అసలు మొత్తానికి ఆయుర్వేదంలో చేసే వాళ్ళని ఎటువంటి ఏమంటారు స్పెషల్ గా వాళ్ళకి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల స్లోగా జనాలు కూడా ఆయుర్వేదాన్ని మర్చిపోయి అల్లోపతిని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే 90s 70s టైంలో ఇలాంటి వాటికి ఏంటంటే చాలా సింపుల్ గా వైద్యం చేసేవాళ్ళు, అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేకపోయినప్పటికీ కూడా. బట్ ఇప్పుడు ఎందుకు దీన్ని బిలీవ్ చేయడానికి కానీ లేదా ఈ వైద్యం చేయించుకోవడానికి కానీ పెద్దగా ముందు రావట్లేదంటే ఏం చెప్తారు?
నార్మల్గా మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఎక్కువగా ఈ న్యాచురల్గా చేసే వైద్య విధానాల కన్నా ఎక్కువగా అల్లోపతి వైద్య విధానాలని ఎక్కువగా మొగ్గు చూపారు. ప్రతిదీ కూడా అంతే. ఇప్పుడు మనకి నార్మల్గా చేనేత అవన్నీ కూడా లాస్ అయ్యి నార్మల్గా వాటన్నిటిని తీసేసి పాశ్చాత్య వాటిని ఎక్కువగా మనం ప్రతి దాంట్లో పాశ్చాత్య వాళ్ళనే అనుకరించడం స్టార్ట్ చేస్తాం. సో అదేవిధంగా వైద్య విధానంలో కూడా ఎక్కువగా అల్లోపతికి సంబంధించిన వైద్య విధానాన్ని మనం ఎక్కువగా యాక్సెప్ట్ చేయడము, గవర్నమెంట్ కూడా దాన్ని ఎక్కువగా అలాంటి వాటికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి దాన్నే ఎక్కువగా స్ప్రెడ్ చేసింది కాబట్టి ప్రజలు కూడా దాన్ని ఎక్కువగా దాన్ని ఎక్కువగా అనుకరించారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నార్మల్గా ఈ ఆయుర్వేద వైద్య విధానంలో మనం వాడేటువంటి మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే టెక్నిక్స్ కావచ్చు, ఇవి కొంచెం నార్మల్గా మనకి ఇమీడియట్గా కన్నా కొంచెం టైం తీసుకుంటాయి. ఎందుకంటే రూట్ కాజ్ నుండి మనం చేస్తాం కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్కి. సో దాంట్లో ఏంటి అని అంటే అలాంటి పెయిన్ కిల్లర్ చాలా ఎక్కువగా మనకి ఎనస్థీషియా అండ్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఎక్కువగా డెవలప్ అయిపోవడము, వీటన్నింటి వల్ల స్లోగా అసలు ప్రజలు దీన్ని మర్చిపోయే స్థాయికి గవర్నమెంట్ వల్లనే, అంటే రూలర్స్ అంటే డిఫరెంట్ అంటే మనల్ని రూల్ చేసిన బ్రిటిషర్స్ కావచ్చు, వీళ్ళ వల్ల మన వైద్య విధానాలన్నీ కూడా డిస్ట్రాయ్ అయ్యి మన నార్మల్గా పాశ్చాత్య వైద్య విధానం అనేది అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మనల్ని రూల్ చేసిన మన వాళ్ళు కూడా దీనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వలేదు. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సిన స్థాయిలో దీనికి ఎక్కడా కూడా గుర్తింపు ఇచ్చి వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రామ్స్ కావచ్చు, వాళ్ళు చేయాల్సిన అవగాహన శిబిరాలు కావచ్చు, ఏ రకంగా గవర్నమెంట్ చేయట్లేదు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో, ఇప్పుడు మనకి కరోనా వచ్చింది, కరోనాలో అవగాహన అంతా ఎట్లా వచ్చింది జనాలకి, గవర్నమెంట్ చేసిన డిఫరెంట్ ప్రమోషన్స్ కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, ప్రతి దగ్గర ప్రతి సందర్భంలో మీరు ఇలా ఫాలో అవ్వండి, అలా ఫాలో అవ్వండి అని చాలా ఎక్కువగా స్ప్రెడ్ చేసింది. అదే ఒక ఆయుర్వేద వైద్య విధానం గురించి కూడా గవర్నమెంట్ ఆ లెవెల్లో చేసి ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ వైద్య విధానాన్ని జనాలు ఎలాగో యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఆ లెవెల్లో మనకి గవర్నమెంట్ నుండి రావట్లేదు అండ్ ప్రజల్లో కూడా దీనికి అంత అవగాహన లేదు. ఎందుకంటే తెలియకపోవడానికి కారణం ఇంతకుముందు అనుకున్నట్టుగా బ్రిటిషర్స్ రూల్ చేయడము, వాళ్ళ టైంలో మన నార్మల్వి అన్ని కూడా మనం ఫాలో అయ్యే వాటన్నిటిని వాళ్ళు డిస్ట్రాయ్ చేసి వాళ్ళ వాటిని అనుకరించేటట్టు చేశారు. సో మనకి టీ అలవాటు లేదు, వాళ్ళే టీ అలవాటు చేశారు. మనకి నార్మల్గా అల్యూమినియం వాటిలలో వండుకోవడము, స్టీల్ ప్లేట్లలో తినడం ఇవేమీ అలవాటు లేవు. బట్ ఎవ్రీ స్టెప్లో కుక్కర్స్ వాడడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారో వాటిని మనకి వాళ్ళు అలవాటుగా చేసి వెళ్ళారు. అలాగే వైద్య విధానాన్ని కూడా వాళ్ళు ఫాలో అయ్యే వైద్య విధానాన్ని అందుబాటులో పెట్టారు. ఇప్పుడు మనకి ఏదన్నా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఏది అందుబాటులో ఉంటే మనం దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాం. సో ఎక్కువ అందుబాటులోకి ఈ అలోపతి వైద్య విధానాన్ని తీసుకురావడం వల్ల ఎక్కువ మంది ప్రజలు దాని వైపు మొగ్గు చూపుతున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే నార్మల్గా జనాలు అవగాహన పెంచుకొని కావచ్చు, ఆయుర్వేద వైద్య విధానాన్ని ఎక్కువగా అందుబాటులో ఉండేటట్టు చేసినట్టయితే అలోపతి కన్నా ఎక్కువ మంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతారు అండ్ తద్వారా దాని రిజల్ట్స్ కూడా పొందగలుగుతారు. అయితే రీసెంట్ టైమ్స్ లో ఈ కార్నియా అనే సమస్యకు లేజర్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం ఆయుర్వేదం వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మీ అనాలిసిస్ ఏంటి దీనికి సంబంధించి? నార్మల్ గా ఏంటి అంటే పాశ్చాత్య వైద్య విధానాన్ని ఎక్కువగా ఫాలో అవ్వాలని చెప్పేసి కంటికి ఎటువంటి కాటుక పెట్టుకోకూడదు, కంట్లో ఎటువంటి మందులు వేయకూడదు, ఓన్లీ అలోపతిలో చెప్పినవి మాత్రమే ఫాలో అవ్వాలని మనకి ఈ మధ్య అంటే ఈ నార్మల్ గా ఈ 50-60 years లో అందరూ ఫాలో అయ్యారు. కానీ ఇవన్నీ చేసినా కూడా ఒకప్పుడు లేనంత కంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకప్పుడు పిల్లలకి కళ్ళద్దాలు లేవు, ముసలి వాళ్ళకి ఇలా రెటినోపతి ప్రాబ్లమ్స్ అండ్ గ్లకోమా ప్రాబ్లమ్స్ లేవు, క్యాటరాక్ట్ ప్రాబ్లమ్స్ అందరికీ లేవు. చత్వారం అనేది ఒక 60-70 years అయితే తప్ప కానీ వచ్చేది కాదు. కానీ వీళ్ళు ఎప్పటి నుండి అసలు కాటుక పెట్టుకోకూడదు, కంట్లో ఎటువంటి నెయ్యి కానీ అలాంటివి ఏమి వేసుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రుద్దారనే చెప్పుకోవచ్చు. టీవీ మాధ్యమాల ద్వారా కావచ్చు, వివిధ రకాల మాధ్యమాల ద్వారా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా దీన్ని జనాల మైండ్లోకి వెళ్ళేటట్టు చేశారు. కానీ దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు అసలు ఎవరో ఒకరికి అంటే ఈవెన్ మా డాడీ కూడా జోక్ చేయడం నేను చాలాసార్లు విన్నాను, అద్దాలు పెట్టుకుంటే గుడ్డోళ్ళు అన్నట్టుగా వాళ్ళని వెక్కిరిచ్చేవాళ్ళు. ఊర్లలో అంత తొందరగా అద్దాలు పెట్టుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు చిన్నపిల్లలు. కానీ ఇప్పుడు మీరు స్కూల్లోకి వెళ్ళి చూడండి, కనీసం ఒక 30 మంది ఉన్న దాంట్లో ఒక 10 మంది అద్దాలు పెట్టుకునే స్థాయికి ఇప్పుడు మారిపోయింది. ఎందుకు అంటే కంటి ప్రాబ్లమ్స్ అంత విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి మీరు నార్మల్గా అల్లోపతి డాక్టర్
దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ మధ్యలో స్పెట్స్ వచ్చేది కామనే అండి, ఏముంది స్పెట్స్ పెట్టేయండి అని చెప్తారు తప్ప దీనికి అసలు మెయిన్ రీజన్ ఏంటి, ఏం చేస్తే ఈ అద్దాలు తగ్గుతాయి అన్న దాని మీద అసలు రీసెర్చే లేదు. ఎందుకు తగ్గవు అన్నది క్వశ్చన్ వేసినా కూడా అంతే అండి, తగ్గవు అంతే, ఇది వచ్చిందంటే మీరు లైఫ్ లాంగ్ వాడాలి, ఇది సింపుల్ ఆన్సర్. దానికి ఏమీ కూడా ఎక్కడా కూడా ఎందుకు తగ్గట్లేదు అన్న దాని మీద కూడా రీసెర్చ్ లేదు నాకు తెలిసైతే. సింపుల్ గా ఇది అందరికీ వచ్చే ప్రాబ్లమే, మీరు అద్దాలు పెట్టుకోండి సెట్ అయిపోతుంది. బట్ ఏంటంటే అద్దాల సమస్య అనేది, కంటికి వచ్చే అద్దాల ప్రాబ్లం అనేది అంత సింపుల్ ఏం కాదు. మన బాడీలో ఎన్నో రకాల మార్పులు జరిగిన తర్వాత కంటిలో జరిగే మార్పుల వల్ల మనకి అద్దాలు అనేది రావడం ఉంటుంది. కార్నియా మీద అట్లా పొరల్లాగా రావడం ఉంటుంది, టెరీజియం కావచ్చు, లేకపోతే కంటికి సంబంధించిన చాలా రకాల సమస్యలకి మనకి బాడీలో జరిగే రకరకాల మార్పులు అనేవి కారణం అవుతూ ఉంటాయి. వాటి మీద మనం ఫోకస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ని తగ్గించినప్పుడు తద్వారా కంటి ప్రాబ్లమ్స్ ని కూడా మనం పూర్తిగా తగ్గించగలుగుతాం. అండ్ అద్దాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా అద్దాల సమస్య వచ్చినప్పుడు ఓన్లీ అద్దాలు మాత్రమే పెట్టుకోగలిగే సమస్యగా దాన్ని మనం ఇప్పటివరకు కంటి అద్దాల సమస్య అని కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ అద్దాలు లేకుండానే చూపు అనేది మనకి కనపడకపోయినప్పుడు రకరకాల మందులు ఇంటర్నల్ గా మనం ఇచ్చి దాన్ని ట్రీట్ చేయొచ్చు. కాకపోతే మనం అవన్నిటిని కూడా మర్చిపోయాం అంతే. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆయుర్వేదంలో మనం కొత్తగా ఇవన్నిటిని కూడా మళ్ళీ ప్రజలకి అందిస్తూ వాళ్ళకి ఎక్కడెక్కడైతే ల్యాకింగ్ ఉందో, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాబ్లం కి అసలు మనం ఏం ట్రీట్ చేయలేము అంటే అద్దాలు మాత్రమే పెట్టుకోవాలి, మనం ఏం చేయలేము అన్న వాటికి మనం మందుల ద్వారా ట్రీట్ చేస్తున్నాం. ఓన్లీ లేజర్ ట్రీట్మెంటే చేయాలి, దీన్ని పర్మనెంట్ గా తగ్గించలేము అన్న ప్రాబ్లమ్స్ కి కూడా మన వైద్య విధానం ద్వారా మనం శాశ్వత పరిష్కారాన్ని చూపించగలుగుతున్నాం. అందుకని మళ్ళీ ప్రజలు అక్కడికన్నా ఇక్కడ బాగుంది అంటే, ఎప్పుడైతే ల్యాక్ ఉంటుందో, ఎక్కడైనా మనకి వెళ్ళిన దగ్గర మనకు కావాల్సింది దొరకనప్పుడు పక్కన ఏముంది అని చూడడం అది కామన్, సర్వసాధారణమైన అలవాటు. సో వాళ్ళకి ఇప్పుడు అనుకున్న విధంగా ఆ వైద్య విధానం ద్వారా వాళ్ళు అనుకున్న రిజల్ట్ పొందలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ ఆయుర్వేదం వైపు వాళ్ళు చూస్తున్నారు. ఇంకా ఆల్టర్నేట్ సైన్సెస్ వైపు కూడా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అని చూస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయుర్వేదిక్ లో మనకి స్పెషలైజ్డ్ బ్రాంచ్ లో ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉన్నాయి, మన కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని పర్మనెంట్ గా తగ్గించుకోవడానికి. ఓకే, ఆయుర్వేదంలో ఇంత బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే రీసెంట్ గా చూస్తే మన కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి స్పాన్సర్షిప్లు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సో ఇది ఒక మంచి శుభ పరిణామంగా మీరు చూస్తున్నారు? డెఫినెట్ గా. ఎందుకు అని అంటే నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది గుర్తించి దాన్ని ప్రజల్లోకి తీసుకొస్తుందో అది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఊర్లలో మీరు చూడండి, వాళ్ళకి అలోపతి ఎందుకు వాడుతున్నారు అంటే, మొత్తం ఊర్లలో మీరు వెళ్ళి చూస్తే బీపీ షుగర్ టాబ్లెట్స్ అన్ని అలోపతివే వెళ్తాయి, ఫ్రీగా వెళ్తాయి. ఆయుర్వేదిక్ మందులు వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎందుకు వాడతారండి ఫ్రీగా వచ్చినప్పుడు? వాళ్ళకి అంత అవగాహన ఉండదు కదా. ఆయుర్వేదిక్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలోపతి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి డబ్బులే లేని వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి మందు ఇస్తున్నారా లేదా, ఇచ్చిన మందును వాళ్ళు వాడుకుంటారు. సో ఇప్పుడిప్పుడు గవర్నమెంట్ అనేది ఈ వైద్య విధానాల్లో ఆయుర్వేదం కూడా చాలా మంచి రిజల్ట్స్ మనకు వస్తున్నాయి అని గవర్నమెంట్ కూడా దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి మంచి మంచి పథకాలని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో కానీ లేదా ఫర్దర్ గా కంటికి సంబంధించినటువంటి సమస్యల పైన మన దేశంలో జరుగుతున్నటువంటి రీసెర్చ్ గురించి ఏమన్నా మీకు అవగాహన ఉందా? వాటి వివరాలు తెలియజేస్తారు. నార్మల్ గా కంటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పటికీ కూడా మనము కంప్లీట్ గా తగ్గించలేకపోతున్నాము. కొన్ని రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్ లైక్ రెటినైటిస్ పిగ్మెంటోసా కావచ్చు, కొన్ని రకాల నరాలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకి ఇంకా కొత్తగా ఏం చెయ్యాలి అన్న దాని మీద చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయి. మెయిన్ గా అయితే జెనెటికల్ ప్రాబ్లమ్స్ మీద చాలా ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. ఎందుకు అంటే దాంట్లో మనము కంప్లీట్ క్యూర్ అనేది వాళ్ళకి చేయలేకపోతున్నాము అండ్ కంప్లీట్ రిజల్ట్ అనేది ఇవ్వలేకపోతున్నాము అన్న దాని ప్రకారంగా ఎక్కువ రీసెర్చ్ మనము జెనెటికల్ ప్రాబ్లమ్స్ మీద చూస్తున్నాము. అండ్ ఈ కంటి అద్దాలకు సంబంధించి కూడా చాలా రకాల డ్రాప్స్ అండ్ చాలా రకాల మెడిసిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి ఈ కంప్లీట్ గా తగ్గించడానికి. కాకపోతే ఇవన్నీ కూడా ఇంకా పైలట్ ప్రాజెక్ట్స్ దశల్లోనే ఉన్నాయి. కంప్లీట్ రీసెర్చ్ అనేది ఇంకా జరుగుతూ ఉంది వీటన్నిటి మీద. బట్ ఆయుర్వేదిక్ లో మనం చూసుకున్నట్టయితే చాలా వాటికి ఆల్రెడీ వీటన్నిటికీ కూడా మనకి పర్మనెంట్ క్యూర్ కోసం చాలా రకాల టెక్నిక్స్ అనేవి చెప్పబడ్డాయి. అయితే మనకి పూర్వం నుంచి వచ్చిన దానిలో వైద్య శాస్త్రానికి సంబంధించి అష్ట వైద్యులు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, అందులో కంటికి సంబంధించి కూడా ఉండటం నిజమే అంటారా? నార్మల్ గా ఏంటంటే అష్టాంగ ఆయుర్వేదం అంటాం. అంటే ఆయుర్వేదంలో 8 డివిజన్స్ లాగా అది చాలా డివిజన్ వైజ్ గా అభివృద్ధి చెందిందనమాట. అంటే కాయ, బాల, గ్రహోద్వాంగ, శల్య, దంష్ట, జర, వృషయ అని చెప్పేసి ఒక్కొక్కటి, అంటే జనరల్ మెడిసిన్, చిన్నపిల్లలకు చేసేది, టాక్సికాలజీ, ఆ దాంట్లో మీకు శాలాక్య అనే దాంట్లో కంటికి సంబంధించిన
సంబంధించినటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసేవారు. ఈ అష్టవైద్యుల దాంట్లో ఏంటంటే వాళ్ళు ట్రెడిషన్లో వాళ్ళకి అప్పటి నుండి వాళ్ళు ఆ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ని నేర్చుకొని దాన్ని అలానే అమల్లోకి తీసుకువచ్చిన వాళ్ళు ఈ అష్టవైద్యులు. కేరళలో అష్టవైద్య సాంప్రదాయం ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఇంకా కూడా కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ డ్రాప్స్ కావచ్చు, కంటికి పెట్టుకునే అంజనాస్ అంటాం అనమాట. అంటే పేస్ట్ లాంటివి మనం కంటికి పెట్టుకుంటాం కదా, కాటుకలాగా పెట్టుకునే మెడిసిన్స్ కావచ్చు, ఇంటర్నల్ గా పెట్టుకునే మెడిసిన్స్, కొన్ని రకాల మైనర్ సర్జరీస్ కూడా వాళ్ళు చాలా ఎక్కువగా చేసేవారు. అండ్ కంటికి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ ని వాళ్ళు చాలా ఈజీగా క్యూర్ చేసేవాళ్ళు. అలానే అసలు కంటికి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినట్లయితే మనం కంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, సంప్రదించాలంటారు? నార్మల్గా కన్ను అనేది చాలా డెలికేట్ ఆర్గాన్. సో దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మనము అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఏంటి అని అంటే కంట్లలో ఏదన్నా కూడా కుచ్చుకుపోయినప్పుడు ఏం కాదులే, ఒక 1-2 days చూసాక వెళ్దామని, లేకపోతే కళ్ళలో ఏదన్నా ఫారెన్ బాడీ పడినా కూడా కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ కళ్ళు చాలా డెలికేట్ కాబట్టి మీరు అలా అశ్రద్ధ చేయకుండా కళ్ళల్లో ఏదన్నా పడినా కానీ, కళ్ళలో ఏదైనా కుచ్చుకున్నా కానీ, కంటికి ఏదైనా దెబ్బ తగిలినా కానీ, కంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే కన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మనకి బ్రెయిన్ కావచ్చు, కన్ను కావచ్చు, ఈ గుండె కావచ్చు, దీనికి రక్త సరఫరా అనేది చాలా అవసరం. అంటే జస్ట్ మిల్లీ సెకండ్స్ టు ఒక మనకి 1 to 2 minutes సర్క్యులేషన్ ఆగిపోయినా కూడా మేజర్ డ్యామేజ్ అనేది అవుతుంది. కాబట్టి కంటికి దెబ్బ తాకినా, కంటికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కంట్లో ఏదైనా ఫారెన్ బాడీ పడినా, కళ్ళు ఎర్రగా అయినా, కళ్ళు బాగా నొప్పిగా ఉన్నా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. ఆయుర్వేదిక్లో కూడా మనకి ఇవన్నిటిని తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఎక్కువ మెడికేషన్ లేకున్నా కూడా అసలు అది ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేసెస్లో కంటికి సంబంధించి పరీక్షలు చేయించుకోవడం ఒకే అయితే కొంతమంది డయాబెటిక్స్ ఇలా వీటితో బాధపడుతున్న వాళ్ళకి ఈ కంటి పైన పొర రావటం కానీ, లేదా వాళ్ళ కంటి చూపు మందగించడం లాంటి సమస్యలు కూడా చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయుర్వేదంలో వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ అనేది ఉంటుందండి? నార్మల్గా షుగర్కి సంబంధించి మనకి కాంప్లికేషన్గా కంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ జనరలైజ్డ్ బాడీకి వచ్చే ప్రాబ్లమ్స్లో చాలా కన్ను మీద ఎఫెక్ట్ చూపుతాయి. లైక్ పెరాలసిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది పెరాలసిస్ వల్ల మనకి కన్ను కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. బెల్స్ పాలసీ అని కొన్ని రకాల నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది కూడా కన్ను మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బీపీ ఎక్కువగా అయ్యి సడన్గా బ్లడ్ వెజల్ రప్చర్ అయ్యి దానివల్ల కళ్ళు చూపు పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా మనకేంటంటే సిస్టమిక్ డిసీజ్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి ఎక్కువగా పెరగడం వల్ల కంట్లో రెటినోపతి ప్రాబ్లమ్స్, మ్యాక్యులర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి కండిషన్స్లో మనం ఏంటి అంటే ఓన్లీ కంటి మీదనే మనం ట్రీట్మెంట్ చేయకుండా, అంటే కంటికి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా తగ్గించడానికి ఆయుర్వేదిక్ వైద్య విధానం ద్వారా మనం కొన్ని రకాల ట్రీట్మెంట్స్, కొన్ని రకాల మందులను వాళ్ళకి ఇస్తూ వాళ్ళ జనరలైజ్డ్ బాడీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తూ మనం కంటికి ట్రీట్ చేస్తాం. కాబట్టి మనం ఇచ్చే రిజల్ట్స్ అనేవి పర్మనెంట్ గా ఉంటాయి. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో మనము వాళ్ళ ఫుడ్ స్టైల్లో మోడిఫికేషన్స్, కౌన్సిలింగ్స్ ద్వారా మనం వాళ్ళకి టైం తీసుకొని మరి ఒక్కొక్క పేషెంట్కి మనం టైం తీసుకొని మరి మనం వాళ్ళకి డీటెయిల్గా చెప్తాం. కాబట్టి మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా చాలా వరకు వాళ్ళు ఫాలో అయితే మనం చేయొచ్చు. సో ఆ రకంగా మనం వాళ్ళకి టైం తీసుకొని కౌన్సిలింగ్స్ ఇచ్చి వాళ్ళకి సూటబుల్ అయ్యే ట్రీట్మెంట్స్ మనం చేస్తూ కొంత పర్మనెంట్ రిజల్ట్స్ అనేవి మనం ఈ కాంప్లికేటరీ డిసీజెస్లో లైక్ రెటినోపతి ప్రాబ్లమ్స్ లో మనం ఇవ్వగలుగుతున్నాం. అయితే సుచిత గారు ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే ఆకుకూరలు తిన్నట్లయితే కంటి చూపు చాలా బాగుంటుంది అని చెప్పి ఆకుకూరలు తినటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే హోమ్ మేడ్ టిప్స్ అనేవి కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. అంటే నిజంగా కంటి చూపుని, కంటిని మనం కాపాడుకోవడానికి నిజంగా అలాంటి ఏమైనా హోమ్ ఫుడ్స్ కానీ, హోమ్ రెమెడీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా ఆరోగ్యం అనేది 3 మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఇంకొకటి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నాము, అండ్ మూడోది మన జీన్స్, జెనెటికల్ ప్యాటర్న్ ఏంటి, ఈ అన్నిటి మీద ఆధారపడి మన ఆరోగ్యం, దేని ఆరోగ్యమైనా, కంటి ఆరోగ్యమైనా, చర్మ ఆరోగ్యమైనా, ఏదైనా కూడా ఈ 3 మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అన్న దాని మీద డెఫినెట్గా మీ కన్నుకు సంబంధించినటువంటి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కన్నును హెల్దీగా చేసే వాటిని ఫుడ్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి. లైక్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో మనకి చాలా ఎక్కువ కన్నుకు ఉపయోగపడేటట్టుగా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా మునగాకు,
అండ్ కరివేపాకు, కొత్తిమీర, పొన్నగంటి కూర, గుంటగలగర ఇలాంటి వాటిల్లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా మనకి ఉంటుంది. సో వీటిని మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే విటమిన్ ఏ ఎక్కువగా కంటికి అందుతుంది కాబట్టి కంట్లో మనకి కావలసిన ఏవైతే మనకి రొడాప్సిన్ అట్లాంటి వాటి అంటామో అవి ఉత్పత్తి అవుతేనే మనం మన కన్నులో ఉన్నటువంటి అన్ని అవయవాలు స్ట్రాంగ్గా ఉండగలుగుతాయి. సో అలాంటి వాటి కోసం, వాటి సింథసిస్ కోసం మనకి విటమిన్ ఏ ఎక్కువగా అవసరం కాబట్టి అది ఎక్కువగా ఆకుకూరల్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని ఎక్కువగా మనం తీసుకోమని చెప్తూ ఉంటాం. అయితే గురు ఆయు కేర్ ఎలాంటి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు ఈ కంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి? సో మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటి అని అంటే ఆ కంట్లో బ్లీడ్ అవ్వడం వల్ల ఆల్రెడీ కన్ను చూపు పోయే వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక కన్నుకి సర్జరీలు చేయించుకొని అంటే కన్ను డ్యామేజ్ అయిన తర్వాత ఇంకా ఈ కన్ను కూడా అట్లా అవుతుందేమో అన్న భయంతో మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి మనం చేసే అటువంటి ధారా ట్రీట్మెంట్స్ కావచ్చు, కంటిపై పెట్టే లేపాలు కావచ్చు, కంట్లో వేసే డ్రాప్స్ కావచ్చు, ఇవన్నీ చాలా రిలాక్స్గా అనిపిస్తాయి. ఎక్కడా కూడా మీరు సర్జరీ చేయాలి, మీకు చూపు వస్తుందో రాదో అండ్ ఏం చెప్పలేము, దేవుడి మీద భారం వేస్తున్నాం, ఇలాంటి మాటలు ఎక్కడా కూడా మనం మాట్లాడడం. వాళ్ళకి చాలా పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తూ చాలా సైకలాజికల్గా వాళ్ళకి ధైర్యం చెప్తూ దీంట్లో మీరు ఇలా చేసుకుంటే చూపు వస్తుంది అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్తూ మనం కొన్ని రకాల న్యాచురల్ ట్రీట్మెంట్స్ చేస్తాం. సో దానివల్ల ఇంకా చూపు మంచిగా అవుతుంది తప్ప ఇబ్బందుల్లోకి ఎప్పుడు కూడా వెళ్ళదు. బట్ సర్జరీలో ఒక్కొక్కసారి సర్జరీ సరిగ్గా అవ్వకపోతే ఉన్న చూపు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సర్జరీ చేసే ముందే నార్మల్గా రిస్క్ ఉంటుంది అని చెప్పేసి కన్సర్న్ తీసుకొని మనీ సర్జరీ చేస్తారు. కానీ మన దగ్గర అలా ఏమీ రిస్క్ అనేది ఏమీ ఉండదు అండ్ మనం వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు. మీరు ఇలా ఫాలో అవుతే ఇంకా ఉన్న చూపు కన్నా ఇంకా మంచిగా చేసుకోగలుగుతారు అన్న మాటలతో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా మనం కొద్ది రోజుల్లోనే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా మనల్ని బాగా కన్సల్ట్ అయిన కేసెస్ ఎక్కువ రెటినోపతి కేసెస్. ఎందుకంటే వాళ్ళకి కన్ను చూపు పోతుందేమో అన్నది వేరే దగ్గర చెప్పడం వల్ల వాళ్ళు భయపడి ఆల్టర్నేటివ్ వెతుక్కొని మనల్ని బాగా కన్సల్ట్ అవుతుంటారు ఇలాంటి కేసెస్. అదే స్పెట్స్ వాళ్ళైతే వాళ్ళు స్పెట్స్ పెట్టేసుకుంటారు, ఏదో రకంగా చూస్తారు కాబట్టి కంటి ప్రాబ్లమ్స్లో క్యాట్రాక్ట్ వాళ్ళు సర్జరీ చేయించుకుంటారు, ఏదో రకంగా చూపు వస్తుంది. అలాంటి వాళ్ళు మనం ఎక్కువగా కన్సల్ట్ అవ్వరు. బట్ ఎవరైతే చూపు పోతుంది ఇంకా మేమేం చేయలేము అన్న కేసెసే మనల్ని ఎక్కువగా కన్సల్ట్ అవుతారు. సో దాంట్లో మనం ఎక్కువగా సక్సెస్ రేట్ ఎక్కువగా మనకు ఉంది. ఈ రెటినోపతి ప్రాబ్లమ్స్లో మనం మంచి రిజల్ట్స్ చాలా తక్కువ రోజుల్లో పర్మనెంట్ గా ఉండేటట్టుగా ఇవ్వగలుగుతున్నాం. అయితే మనం చూస్తే జనరల్ గా ఈ లేజర్ సర్జరీ చేస్తూ ఉంటారు, ఆ రెటిన్ మొత్తం ఆ పొరలు తీసేస్తారు. బట్ అయినప్పటికీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు కదా. అంటే ఆయుర్వేదంలో ఒకవేళ ఆల్రెడీ సర్జరీ అయిపోయినటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే ఎలా ఉంటుందండి? నార్మల్ గా లేజర్ ట్రీట్మెంట్ అనేది నార్మల్ గా ఇది మనకి కంట్లో బ్లీడ్ అయిన కేసెస్ లో టోటల్ లేజరు, నార్మల్ గా పార్షియల్ లేజరు అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఏంటి అంటే టెంపరీగా అప్పటికప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ విజన్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా చూసినప్పుడు ఫీల్డ్ ఆఫ్ విజన్ లో కలర్ క్లారిటీ మనకి కనిపించినంత కనిపించదు అండ్ చూసే దాంట్లో కూడా చాలా డల్ గా అయిపోతుంది. కాంట్రాస్ట్ అంటాం కదా, అది చాలా డల్ అయిపోతుంది. అలాగే వాళ్ళు ఇంకొక 2-3 లేజర్లు తీసుకుంటే రెటీనా అంతా పల్చబడిపోయి హోల్స్ కూడా పడుతుంది. హోల్స్ పడినప్పుడు వాళ్ళకి ఇంకా బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తాయి అనమాట. చూసే దాంట్లో వాళ్ళు ఎటు చూస్తే అటు ఆ బ్లాక్ స్పాట్ అనేది కదులుతూ ఉంటుంది. ఇలా వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ ని ఎక్కువ సార్లు చేసుకోలేరు. ఒకవేళ ఎక్కువ సార్లు చేసుకున్నా రెటీనా అనేది దెబ్బతినిపోయి చూపు అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని లేజర్ ట్రీట్మెంట్స్ వాళ్ళు 1-2 టైమ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ లేజర్ వల్ల వాళ్ళకి కొంత డ్యామేజ్ అయిందనేది అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ అవన్నీ ఎందుకు, ఏమన్నా పర్మనెంట్ రిజల్ట్స్ ఉండే ట్రీట్మెంట్స్ ఉన్నాయా అని వాళ్ళు చూసుకున్నప్పుడు ఆయుర్వేదిక్ లో మనకి అలాంటివి ఏవీ లేకుండానే మనం రెటీనాని హెల్దీగా చేయగలుగుతాం. సో అప్పుడు వాళ్ళు ఈ రెటీనాని హెల్దీగా చేసే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చేసుకొని లేజర్ ట్రీట్మెంట్స్ అనే వాటిని చేసుకోకుండానే పొందగలిగే అటువంటి రిజల్ట్ వాళ్ళు పొందుతారు. కాబట్టి చాలా మంది 1-2 లేజర్ అయ్యాక మనల్ని కన్సల్ట్ అవుతారు. ఏమన్నా మేము చేసుకోవచ్చా మేడం, ఊరికే లేజర్ అంటే మాకు బాగా నొప్పిగా ఉంటుంది, భయంగా ఉంటుంది, ఉన్న చూపే పోతుందేమో అన్న భయం కూడా వేస్తుంది అని అడుగుతారు. సో వాళ్ళకి మనం ఈ లేజర్ ట్రీట్మెంట్స్ లేకుండానే కంటిని హెల్దీగా చేసే ట్రీట్మెంట్స్ మనం చేస్తాము అండ్ చూపును కూడా మంచిగా ఇంప్రూవ్ చేయగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ సుజిత గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.